భారతదేశం హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి కేకలు ఉన్నటువంటి దేశాలలో టాప్లో ఉంటుంటుంది. తిండికి గతి లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి రాస్తూ ఉంటాయి. ఏంటంటే ఐక్యరాజ్యసమితితో అనుబంధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల నుండి తీసుకునేటటువంటి డేటా ఆధారంగా వాళ్ళు ఇచ్చేటటువంటి లెక్క. అసలు విషయం ఏంటయ్యా అంటే మన దేశంలో 85 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహారం ఇస్తున్నా కూడా ఇట్లాంటి వార్తలే రాసుకొస్తారు. ఇప్పుడు చూడండి, ఇండియా నుంచి జింబాబ్వే, జాంబియా, మలావి ఈ 3 దేశాలకి కూడా బియ్యం ఉచితంగా కొంత తక్కువ ధరకి పంపించాం మనం. విచిత్రం ఏంటంటే హంగర్ ఇండెక్స్లో మనకంటే మెరుగైన పరిస్థితుల్లో అక్కడ ఆకలి కేకలు తక్కువట. వెంటనే మేధావులు ముందుకు వచ్చేస్తారు. అవునండి, వాళ్ళ దగ్గర మనం పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళు తింటున్నారు, అందువలన అక్కడ చిన్న దేశాలు కాబట్టి బతికేస్తున్నారు. ఆ పిచ్చి వెర్రి వెధవలు మన దేశంలో 85 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాం అన్న సంగతి మర్చిపోతున్నారు. కరోనా అప్పటి నుంచి ఇస్తున్నాం, అయినా కూడా ఇప్పటికీ హంగర్ ఇండెక్స్లో ఇట్లాగే రాస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఈ దేశం మీద జరుగుతున్న కుట్రలో ఇదొక పార్ట్ అని అనుకోలేమా? అనుకోం మనం.